హాయ్ గైస్, బాంబ్ అనే ఒక మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ లో తమిళ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఏంటంటే తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్ లో. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే యావరేజ్ గా అనిపించింది గైస్. అసలు అర్జున్ దాస్ గారు చేయాల్సిన రోలే కాదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన రోల్ కి అసలు ఇది చాలా డిఫరెంట్ గా, ఒక స్లోగా, అసలు ఎలా అంటే ఒక డిఫరెంట్ వైబ్ లో అయితే ఉంటది అనమాట. కానీ మొత్తానికి మూవీ గురించి చెప్పాలి అంటే ఒక డెడ్ బాడీ ఊరిని ఎలా కలుపుతుంది అనేది మూవీ ప్లాట్. సో దాని మీద ఇంట్రెస్ట్ చూసిన కొందికి చాలా లాగ్ అనిపించింది. ఎక్కడ లాగ్ అనిపించింది అంటే రైటింగ్ దగ్గర లాగ్ అనిపించింది. ఆ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా అవ్వలేదు అనమాట. సో సినిమాటోగ్రఫీ కొద్దిగా పర్వాలేదు అనిపించింది. మ్యూజిక్ మొత్తం కూడా మూవీని ఎక్కడో లేపాలని ట్రై చేస్తారులే గానీ ఏది లేదు గైస్. బాగా లాగ్ అనిపించింది. కొద్దిగా ప్లస్ ఎక్కడేదని అనిపించింది అంటే సెకండ్ హాఫ్. ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే యావరేజ్ గా అనిపించిన ఓకేగా అన్న మూవీ గైస్. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ లోనే ఏ జనరేటెడ్ పిక్చర్స్ తోనే మూవీకి సంబంధించిన ప్లాట్ అనేది మొత్తం చెప్పేస్తారనమాట. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఒక డెడ్ బాడీ రెండు ఊర్లని ఎలా కలుపుతుంది అనేది మూవీ ప్లాట్. దానికి డిఫరెంట్ గా ఒక మంచి ఫన్నీ వేలో బాంబ్ అన్న కాన్సెప్ట్ యాడ్ చేసి మంచి ఒక ఫన్ వేలో ట్రై చేశారులే గానీ లాగ్ గా నడుస్తుంది అనమాట. సో స్టోరీ మొత్తం కూడా స్టార్ట్ అయ్యేసరికి ఒక 45 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట మూవీ మొత్తం కూడా. అంత మించి మిగతాదంతా కూడా ఒక లాగ్ లాగా అయితే నడుస్తూ ఉంటది. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఊరిని కలపడానికి జరిగే ప్రయత్నాలు, అసలు ఊరు మొత్తం ఇంట్రడక్షన్, ఆ జనరేటెడ్ పిక్చర్స్ తో ఉండే మొత్తం ఓవరాల్ గా ఏదైతే ఉందో ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా జరుగుతుంటది. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ లో ఊరు మొత్తం ఎలా కలుస్తుంటది అండ్ ఆ ఎమోషన్, అర్జున్ దాస్ గారి ఫ్రెండ్స్ అండ్ మొత్తానికి కూడా ఆ అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉందన్నమాట. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఓకేగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా అంత సెట్ అవ్వలేదు. ఇక మూవీలో ప్లేసెస్ విషయానికి చూస్తే ఆ బాంబ్ అన్న ఫన్నీ కాన్సెప్ట్, అదర్వైజ్ మ్యూజిక్స్ కూడా ఓవరాల్ గా ఓకేగా అన్నట్టు అయితే ఉంటది అనమాట. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే డల్ రైటింగ్, ఎగ్జిక్యూషన్ అయితే అస్సలు సెట్ అవ్వలేదని చెప్పారు. అండ్ నాజర్ గారికి మొత్తానికి అందరికి తెలుగు డబ్బింగ్ అంతగా సెట్ అవ్వలేదు. తెలుగు డబ్బింగ్ మొత్తం కూడా చాలా యావరేజ్ గా అనిపించింది. డబ్బింగ్ కూడా చాలానే పోయిందని చెప్పి ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2 అయితే ఇస్తున్నాను గైస్.